శ్లోకము 13 సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. తన శరీరం, తల, మెడను ఒకే సూటిగా సమంగా ఉంచాలి. కదలకుండా స్థిరంగా కూర్చోవాలి. కళ్లను పూర్తిగా తెరవక, పూర్తిగా మూయక, ముక్కు చివరిని మాత్రమే చూడాలి. చుట్టూ దిశల వైపు చూడకుండా ఉండాలి. అంటే శరీరస్థితి మరియు దృష్టి రెండూ స్థిరంగా ఉంటేనే ధ్యానం సులభంగా జరుగుతుంది. శ్లోకము 14 ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. మనసులో పూర్తి శాంతిని కలిగి ఉండాలి. భయం లేకుండా ఉండాలి. ఇంద్రియ నియమాన్ని, బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ మనసును పూర్తిగా నియంత్రించి తన చిత్తాన్ని నాపై, పరమాత్మపై నిలిపి నన్నే పరమ లక్ష్యంగా భావిస్తూ కూర్చోవాలి. అంటే మనసు ప్రశాంతంగా, భయరహితంగా, నియంత్రితంగా ఉంటే ధ్యానం సఫలమవుతుంది.